హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చానండి. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు అనమాట. శివరాత్రి రోజు ఉదయాన్నే అనకూడదు, తెల్లవారుజామునే అని చెప్పాలి. బ్రహ్మ ముహూర్తాన్ని లేచామన్నమాట. ఆ రోజు 4:30కి లేచేసి ఇదిగో టీ పెట్టేసుకొని తాగుతూ ఉన్నామన్నమాట. అంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా, వదిన అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా టీ పెడుతూ ఉన్నాను. మా వదిన వాళ్ళైతే కాఫీ తాగరండి, టీయే అలవాటు అనమాట వాళ్ళకి. సో వాళ్ళందరి కోసం టీ పెట్టేశాను కదా, ఇంకా మేము కూడా ఉదయాన్నే లేచాం కాబట్టి ఇంకా టీ తాగుతూ ఉన్నాం అనమాట. ఇంకా అత్తయ్య ఏదో చెప్తూ ఉంది, సో వాయిస్ ఓవర్ మొత్తం తగ్గించాను. ఫ్యాన్ గాలి ఎక్కువగా ఉందన్నమాట. అయితే న్యూస్ చూసిందంట రాత్రి, దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము. అరుణ్ కూడా కదులుతూ ఉన్నాడనమాట. మా మాటలు వినేసి అరుణ్ కూడా లేచేశాడు. సో చుట్టాలు వచ్చినప్పుడు కానీ హాలిడేస్ టైంలో కానీ అరుణ్ అయితే ఉదయాన్నే లెగుస్తాడు, ఏదో పని ఉన్నట్టే లెగుస్తాడండి. అదే స్కూల్ టైంలో అయితే 7:30 8:30 అయినా కానీ లేపిందాక కూడా లెగవడండి. సో చూశారు కదా, లేచాడనమాట. రేవతి అయితే ఇంకా పడుకొనే ఉంది. అంటే అప్పుడు టైం వచ్చేసి 5 అలా అవుతుందనమాట. మేము 4:30కే లేచేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి టీ తాగుతూ ఉన్నాము. నైట్ నిద్రపోయేసరికి కూడా 11:30 అయిపోయిందండి. సో ఇంటి ముందు ముగ్గులు చూశారు కదా, నిన్నటి బ్లాగ్లో చూసుంటారు. అయితే అవన్నీ కూడా సింపుల్గానే వేసేసాంలే అండి. అమ్మ నేను కలిసి సింపుల్గా వేసేసాము. నేను ముగ్గు వేస్తూ ఉన్నాను. అమ్మ అయితే ఇంకా కుంకుమ పసుపుతో పాటుగా కొన్ని కలర్స్ ఉన్నాయి, అవైతే నేను అర కేజీ తీసుకురమ్మంటే సంక్రాంతి పండగకి మా వారు అన్నీ కూడా పావు కేజీ తీసుకొచ్చారనమాట. ఆ ఉన్న కొన్ని రంగులే అమ్మ ముగ్గులో వేసేసింది. ఇంకా అమ్మ అయితే ఇంకా నిండుగా ఉండాలని చెప్పేసి రుద్దుతూనే ఉంది, కానీ నాకు నిద్ర వచ్చేస్తుంది, కాళ్ళు లాగేస్తున్నాయి అని చెప్పేసి నేను ఫాస్ట్గా ముగ్గు వేసేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను. మిగిలినవన్నీ కూడా అమ్మే కంప్లీట్ చేసేసిందండి. సో అలా ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి చూస్తే టైం 11:45 అలా అవుతుందన్నమాట. ఇంకా వామో అని చెప్పేసి నైట్ అయితే ఇంకా పడుకుండిపోయాను. ఉదయాన్నే మా వారు 3:30కే లేచారు. తనైతే లేచి ఇంకా మావయ్య గారు గుడికి వెళ్ళాలి కదా, శివరాత్రి జనం వస్తుంటారని చెప్పేసి మావయ్య గారిని లేపేస్తూ ఉన్నారనమాట. ఇంకా డోర్ శబ్దాలు వినిపించి నిద్ర అయితే పట్టలేదు, కానీ కళ్ళు మూసుకొని గట్టిగా పడుకుందామని ట్రై చేస్తూ ఉంటే ఒక పక్క అత్తయ్య గారేమో వంటగదిలో గరిటె శబ్దాలు చేస్తూ ఉంది. ఇంకో పక్కన మా అమ్మ లేచేసి రాత్రి తిన్న గిన్నెలన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక్కతే కడిగేస్తూ ఉందండి. చాలా ఉన్నాయి. నిద్ర లేచి అమ్మకి హెల్ప్ చేద్దాం అనుకుంటే కళ్ళేమో మూతలు పడిపోతూ ఉన్నాయండి. సో అలాగా హాఫ్ అన్ అవర్ గడిచిపోయిందనమాట. ఇంకా వంటగదిలో అత్తయ్య గరిటె శబ్దాలు గిన్నెల శబ్దాలు విని మెలకు వచ్చేసింది. ఇంకా మా వారు కూడా లేపుతూ ఉన్నారనమాట. మీ అమ్మ ఒక్కతే కడుగుతూ ఉంది. సో ఇంకా అందరూ లేచి పనులు చేసుకోండి, త్వరగా గుడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా మా వారు వచ్చేసి పాల దగ్గర నుంచి లేపుతూ ఉన్నారు. సో కష్టంగా లేచానమాట. సో లేటుగా పడుకోవటం వల్ల ఉదయాన్నే లెగవలేకపోయాను. ఉదయాన్నే అంటే అప్పుడు టైం వచ్చేసి 4:30 అయిందిలేండి. సో ఇంక అప్పుడు బద్ధకంగా అనిపించింది అనమాట. ఇంకా పండగ కదా అని చెప్పేసి లేచేసి మిగిలినవి కూడా కంప్లీట్ చేసేసాను. తర్వాత టీ పెట్టేసుకొని అందరం కూర్చొని తాగేసామండి. మావయ్య గారు 3:30కే లేచి ఫ్రెష్ అయిపోయి 4కి అలా గుడికి అయితే వెళ్ళిపోయారండి. సో ఇంక అప్పటి నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యారనమాట. జనాలు వస్తూ ఉన్నారు. శివాలయానికి మోతేగడ్డ కూడా వెళ్తారండి. మోతేగడ్డ దగ్గర వీరభద్రుడు టెంపుల్ ఉందన్నమాట. సో మధ్యలో పుష్కర ఘాట్ ఉంది, పడవలో వెళ్తారనమాట. పుష్కర ఘాట్ దాకా వెళ్ళి అక్కడి నుంచి పడవ వేసుకొని మోతేగడ్డ వెళ్తారనమాట. సో ఇంకా చిన్నగా అప్పుడే ఆటోలు బైక్ శబ్దాలు వినపడుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మాప్ పెట్టేస్తూ ఉన్నానండి. మా వదిన అంతా ఒకసారి ఊడ్చేసింది, వంటగది రూమ్స్ హాల్ అన్నీ కూడా ఒకసారి ఊడ్చేసింది. నేను ఇంకో పక్క నుంచి మాప్ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా రేవతి వీడియో ఆన్ చేశాను కదా, ఇంకా హెయిర్ స్టైల్స్ అవన్నీ కూడా తీస్తూ ఉందన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళటం, దూకోవటం, మళ్ళీ హెయిర్ అంతా ఒక పక్క కనుక్కోవడం చూశారు కదా, మళ్ళీ వీడియో ముందుకు రావడం, అలా అల్లరి చేస్తూ ఉందన్నమాట. నేనేమో ఒక పక్క మాప్ పెట్టేస్తూ ఉన్నాను, ఇంకో పక్కన ఇది తొక్కుతూ ఉందన్నమాట. నేను గట్టిగా అరుస్తూ ఉంటే మళ్ళీ కొంచెం సేపు తర్వాత కుర్చీ దగ్గరికి వెళ్ళి కూర్చుంది సైలెంట్గా. ఇంకా మా వారు కూడా పాల దగ్గర నుంచి అయితే వచ్చేసారండి. అంటే ఈరోజు త్వరగానే వెళ్ళారు, 5:30కే వెళ్ళిపోయారు. రోజు 6:30 7:15 అలా వెళ్తారనమాట. వచ్చేసరికి 8:30 9 అవుతుంది. కానీ ఈరోజు శివరాత్రి కాబట్టి గుడి దగ్గర మావయ్య గారికి హెల్ప్ చేయాలని చెప్పేసి త్వరగానే వెళ్ళిపోయి త్వరగానే వచ్చేసారండి. రాగానే ఫ్రెష్ అయిపోయి అయ్యగారులాగా రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్తున్నారండి. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక 2 ఇడ్లీ తిన్నారండి, ఇంక అంతేను. టిఫిన్ చేసి గుడికి వెళ్ళమంటే ఇప్పుడు నాకేం వద్దని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు, లేట్ అయిపోతుందని చెప్పి. ఇంకా నేను ఇల్లంతా మాప్ పెట్టేసిన తర్వాత మాప్ పెట్టేటప్పుడు గోదావరి వాటర్ అయితే వచ్చేసాయండి. మీకు కూడా తెలుసు కదా, 6:45కి అలాగా గోదావరి వాటర్ అయితే వచ్చేస్తాయి కదా. ఇంకా మా వదిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పట్టేయమంటే వాళ్ళు పట్టేశారు. నేను ఇంకా పిల్లలు ఆకలి అని చెప్తే ఇడ్లీ వేస్తున్నానండి. ఉదయాన్నే అత్తయ్య గారు ఒక రౌండ్ వేసేసారండి, మావయ్య గారి కోసం మా వారి కోసం. సో చెప్పాను కదా, ఉదయాన్నే ఒక 2 ఇడ్లీ తిన్నారు. ఇంకా మిగిలినవి కూడా బాక్స్లో పెట్టుకొని అత్తయ్య గుడికైతే తీసుకెళ్ళిందండి. మావయ్య గారు ఏం తినకుండా వెళ్ళారు, షుగర్ బీపీ ఉంది కదా, కళ్ళు దిగుతాయని చెప్పేసి బాక్స్లో పెట్టుకొని వెళ్ళింది. కానీ తినడానికి కూడా ఖాళీ లేకుండా అయిపోయిందండి. సో వీలు చూసుకొని ఎప్పుడో 9:30కి 10కి తిన్నారంట.
ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశానండి, సిమ్లో పెట్టేసి. ఇదిగోండి చట్నీ అయితే మిక్సీ పడుతూ ఉన్నాను. ఈ ఇడ్లీతో చికాకు ఏంటంటే నాకైతే ఇడ్లీ కన్నా దోశలే త్వరగా అయిపోతాయి అనిపిస్తుందండి. ఎందుకంటే ఇడ్లీ మా పాత్ర హైలో పెట్టేస్తే మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి ఇడ్లీ మీదకి. సిమ్లో పెట్టేస్తేనేమో లేట్ అయిపోతుంది. అదే 2 పెనాలు పెట్టుకొని దోశల పెనాలు ఫాస్ట్గా పోసామనుకోండి అయిపోతుంది అనుకుంటే అత్తయ్య పండగ కదా అని చెప్పేసి ఇడ్లీకి పోసింది. అదేమో సిమ్లో ఒక పావుగంట, హైలో ఒక పావుగంట ఉడికేసరికి ఒక అరగంట పట్టేస్తుంది. అందులో మనకు వచ్చేసేది 20 ఇడ్లీ అనమాట. సో ఎవరికి సరిపోతాయి చెప్పండి. అందులో ఇడ్లీ అయితే మెత్తగా ఉన్నాయండి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, గ్రైండర్ కూడా బాగు చేయించుకున్నామండి. సో రిపేర్ వచ్చిందని చెప్పేసి పక్కన పెట్టేసాం కదా, 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికీ గ్రైండర్కి మోక్షం అయితే వచ్చేసిందండి. సో ఇంకా రిపేర్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ ఇడ్లీకి అయితే పోసామన్నమాట. ఇంక ఇడ్లీ అయితే చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. నాకు గ్రైండర్లో వేసినా కానీ రుబ్బుకున్న ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి. మిక్సీలో వేస్తే నోట్లో పెడితే బయటకే వస్తాయి. మరి మా మిక్సీ బ్లేడ్లు ప్రాబ్లమో లేకపోతే ఏమో అర్థం కాదు, కానీ మా మిక్సీలో వేస్తే రాళ్ళులాగా ఉంటాయండి బాబు. అందుకని చెప్పేసి నేను మిక్సీలో వేసినప్పుడు తినలేదు. సో ఇంకా గ్రైండర్ వచ్చింది కాబట్టి చక్కగా ఇడ్లీ తినేసాను. మా వదిన అభిషేకం చేయించుకోవాలని చెప్పేసి టిఫిన్ తినకుండా గుడికైతే వెళ్ళిపోయారండి. అన్నయ్య వదిన శివాలయం గుడికి అయితే వెళ్ళిపోయారు. ఇక తర్వాత నేనైతే తినేసానండి. నేను తినకుండా అయితే అసలు ఉండలేనండి. ఇంకా తింటేనే మనకి నీరసం వస్తుంది, ఇంకా తినకుండా ఉంటే ఇంకా అక్కడే పడిపోవడమే. సో ఇంక తర్వాత ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టడం కుదరలేదండి. అంటే మ్యాటు సరిగా పడట్లేదు, అందుకని చెప్పేసి మామూలుగా అటు ఇటు మామిడి కొమ్మలు తీసుకొచ్చి పెట్టేశాను. తర్వాత పిల్లలిద్దరిని కూడా రెడీ చేశానండి. ఇక నేను కూడా రెడీ అయిపోయానండి. రేవతి అందరికన్నా ముందు రెడీ అయిపోయిందనమాట. వదిన వాళ్ళు గుడికి వెళ్తున్నారు కదా, వెళ్ళమని చెప్తే నాతో పాటే వస్తానని చెప్పింది. ఇంకా పిల్లలిద్దరు ఫొటోస్ అయితే లేవండి, చాలా డిలీట్ అయిపోయాయి. ఇద్దరిని కలిపి కొన్ని ఫొటోస్ అయితే తీసానండి. అరుణ్ అయితే నా సింగిల్గా ఫొటోస్ లేవమ్మా అని చెప్పేసి వాడు సింగిల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగాడు. రేవతి కూడా నాకు కూడా సింగిల్గా ఫొటోస్ కావాలని చెప్పేసి తను కూడా ఫొటోస్ తీపించుకుంది నా చేత. సో అలా ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా అన్నయ్య గారు లేట్ అయిపోతుంది గుడికి అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి ఇదిగోండి ఎండ బాగా ఉందని చెప్పేసి కారులో తీసుకెళ్లారనమాట. ఇదేనండి శివాలయం. ఇక్కడే మా మావయ్య గారు అర్చకులుగా పనిచేస్తారు. సో ఇంక ఇక్కడ అదిగోండి నేను, అమ్మ, రేవతి కూర్చున్నాము. అత్తయ్యను మా వదినేమో భోజనానికి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా మేము దర్శించుకొని వచ్చిన తర్వాత వెళ్తాంలే అని చెప్పేసి కూర్చున్నాము. అరుణ్ని కొంచెం క్లిప్స్ తీరా మంచిగా నీట్గా అంటే ఇదిగోండి రౌండ్గా తీస్తున్నాడు. నడుచుకుంటూ వెళ్ళు, అక్కడ నాన్న తాతయ్య ఉంటారు కదా వాళ్ళను కూడా అంటే వాడికి కొంచెం సిగ్గండి. అందుకని చెప్పేసి అక్కడే నుంచొని ఇట్లా రౌండ్గా తీసేశాడు. నిజం చెప్పాలంటే నాకంటే కొంచెం ధైర్యం ఎక్కువేలండి. బయటకు వచ్చినప్పుడు కెమెరా పట్టుకోవాలంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఏదో ఒక ఫీలింగ్ అనమాట. ఇంట్లో ఉంటే ఇంకా నేను స్టాండ్కి పెట్టడం ఎలాగైనా తీసుకుంటాను, కానీ బయటకు వచ్చినప్పుడు కెమెరా ఆన్ చేయాలంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. సో ఇంకా ఇదిగోండి ధ్వజస్తంభం దగ్గర నుంచోండి అని చెప్తే పిల్లలిద్దరూ నుంచున్నారు. అక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నైట్ అనమాట. మా ఊరి శివాలయంలో శివరాత్రి రోజున నైట్ పూట శివ కళ్యాణం జరిగిద్ది అనమాట. సో ఇంక మా వారు నవధాన్యాలు అవన్నీ కూడా హోమం దగ్గరికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. పుట్టమట్టి తీసుకొచ్చారు అప్పుడే. సో మేము వెళ్ళేసరికి తీసుకొచ్చారనమాట. కొంచెం లేట్ అయింది మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి. సో ఇక హోమం జరుగుతూ ఉంటుందన్నమాట. హోమానికి సంబంధించినవన్నీ కూడా మా వారు సిద్ధం చేస్తూ ఉన్నారు. మా అన్నయ్య గారు వదినకి, నాకు, అరుణ్కి అయ్యగారు అయితే బొట్లు పెట్టేస్తూ ఉన్నారండి. ఇంకా మావయ్య గారు అత్తయ్య గారు అయితే తలంబ్రాలు బియ్యం తీసుకురావడానికి వెళ్ళిపోయారు. సో తలంబ్రాలు బియ్యం తీసుకొచ్చిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నారండి. ఇదిగోండి అయితే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళే తలంబ్రాల బియ్యం అయితే తీసుకొస్తారండి. తాంబారాలు పట్టుకున్నారు కదా, సో వాళ్ళే తీసుకొస్తారనమాట. ప్రతి సంవత్సరం కూడా తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. మా ఊరిలో శివ కళ్యాణం ఎలా జరుగుతుంది ఫుల్ డే వీడియో షూట్ చేద్దాం అనుకున్నానండి ఆ రోజు. కానీ ఆ రోజు శివరాత్రి రోజునే ఫుల్ కోల్డ్ అనమాట. కొన్ని క్లిప్స్ అయితే తీశాను. అందులో నైట్ కాబట్టి పిల్లలు కూడా నిద్ర వస్తుందని చెప్పారు. సో మధ్యలోనే వెళ్ళిపోయాను. సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హోమం కూడా స్టార్ట్ అయిపోయింది. జై నమస్కారం చేసుకోండి. శ్రీ మహాదేవ శంభో శంకర. పొలలేసి నెయ్యేయండి, మీరు స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఎప్పుడు ఉండేది ఆయన కర్రతో వేసేయండి. చేపట్టుకోండి, శ్రీమన్ మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అనండి
రమాదేవి సమిదలు వేయండి. నవధాన్యాలు కూడా అక్కడే ఉన్నాయండి. చిమ్లకారండి. సమిదలు దయచేసి సమిదలు అనండి. కళ్యాణం అయితే ఇంకా జరుగుతూనే ఉందండి. తలంబ్రాలు బట్టలు మారవడానికి తీసుకెళ్లారనమాట గుడిలోకి. అయితే రేవతి అరుణ్ కూడా బాగా నిద్ర వస్తుందని చెప్పేసి వాళ్ళలోనే పడుకుండిపోయారు. ఇక మా అన్నయ్య గారు తీసుకొచ్చి వదిలిపెట్టారనమాట. ఈ సంవత్సరమైన కళ్యాణం మొత్తం చూద్దాం అనుకుంటే పిల్లలతో కుదరలేదండి. సో ప్రతి ఇయర్ కూడా అంతే అవుతుంది, నిద్ర వస్తుందని చెప్పడం మధ్యలోనే